మీ పద్ధతి ఏం బాగోలేదు డాడీ, కేసీఆర్కి కవిత లేఖ. నాన్నకి ప్రేమతో అని ఒక లెటర్ రాసినట్టు తెలుస్తోందండి. తనకి విభేదాలని తలెత్తుతున్నాయనేది ఒక స్పష్టమైన సమాచారం. నాన్నకు ప్రేమతో అని రాసింది, కూతురుకు ప్రేమతో అని ఆయన రాయాలి. నాన్నకు ప్రేమతో అని ఎలా అయితే రాసిందో కూతురుకు ప్రేమతో అని రాయాలి. అమ్మా, నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి పరువు ప్రతిష్టలని లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని నువ్వు అరెస్ట్ అయ్యి నా గౌరవ మర్యాదలని నా పరువు ప్రతిష్టలని రోడ్డు మీదకి ఇచ్చావు. అందుకని బయటకు వచ్చి జనానికి ముఖం కూడా చూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నువ్వు చేస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు, నువ్వు బయటకు వచ్చి ఇంకా నేనున్నాను, నేను రాబోయేటువంటి కాలంలో కాబోయేటువంటి లీడర్నని నేను చెప్పుకునేటువంటి నువ్వు చేస్తున్న ప్రయత్నం నాకు చాలా ఇబ్బందిగా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా ఉంది. అందుకని నువ్వు నీ రాజకీయ ప్రయాణాన్ని ఇక విరమించుకో, ఇంట్లో పిల్లలకి లేదా ఇంట్లో జీవితాన్ని నువ్వు కొంత అంతవరకు లిమిట్ అవ్వు, అంతే తప్ప ఇప్పుడు నువ్వు బయటకు వచ్చే కొంది మాట్లాడే కొంది మేము ఎలా తలకాయ ఎత్తుకోవాలో ఎలా సమాధానం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు తల్లి అని చెప్పి ఆయన కూడా బాధతో ఒక లేఖ, నా ప్రేమతో ఒక లేఖలాగా బాధతో ఒక లేఖ రాస్తే బాగుంటుందేమో అన్న చర్చ జరుగుతుంది. కానీ ఒకటైతే వాస్తవం, అంటే అది చెప్పాలి ఇది చెప్పాలి కాబట్టి కవిత గారు రాసినటువంటి లేఖలో ఖచ్చితంగా అది పరిశీలించాల్సినటువంటి లేఖ. మనం ఆ రోజు సమావేశం జరిగిన రోజున చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పాం, కేసీఆర్ గారి నియంతృత్వ పోకడలో చిన్న మార్పు కూడా మారలేదు, చిన్న ఎంట్రుక వాసి కూడా ఆయన మారలేదు. ఎందుకు అనంటే సంవత్సరన్నర కాలంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోరాడుతున్నటువంటి నాయకులు, అది కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే ఇతర నాయకత్వం మొత్తం కేసులు ఎదుర్కొంటా, యుద్ధం చేస్తా, లేదా ఫైట్ చేస్తా, అసెంబ్లీలో ఫైట్ చేస్తా, బయట ఫైట్ చేస్తా, వాళ్ళ క్యాడర్ని నిలబెట్టుకుంటా, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ దాడి చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా వ్యవహరిస్తూ ఇంత చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వానికి ఆయన ఆ సభ రోజున కనీసం ముఖ్యమైనటువంటి ఒక 10 మంది లీడర్ల చేత మాట్లాడిచ్చున్నట్లయితే అది చాలా బాగుండేది. ఎందుకంటే ఆయన సంవత్సరాల కాలం ఆయన ఇంట్లో ఉంటే వీలుగా యుద్ధం చేసింది. మరి ఆయన ఏమన్నా అంటే అది ఆ నియంత పోకడలే గతంలో నష్టం చేశాయి, ఇప్పుడు మరింత నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని తను తెలియజేయటం అయితే మంచి విషయమే. తను ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం, పొలిటికల్గా తను ఒక పొలిటికల్ లీడర్గా తన తండ్రి చేసినటువంటి తప్పును కూడా ప్రశ్నించటంలో ఎటువంటి తప్పు లేదు, అది డెమోక్రసీలో అలాంటిది అవసరమే. కానీ ఆయన కూడా కూతురికి కుమార్తెకి బాధతో ఒక లేఖ, బాధతో మీ నాన్న లేఖ అని ఒకటి రాస్తే ఇది రాసే అవకాశం ఉంది. కానీ ఆయన రాస్తాడా అంటే ఆయన రాయకపోవచ్చు. ఎందుకనంటే ఆయన ఈ వివాదాలను పెద్ద చేయటం లేదా వివాదాల వలన ఆయనకి పార్టీకి ఏమైనా నష్టం జరిగిద్ది అనేటువంటిది ఆయనకు ఒక అవగాహన ఉంటుంది, అందుకని ఆయన రాయకపోవచ్చు. కేసీఆర్ గారికి జీవితకాలంలో ఆయనకి ఏర్పడినటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశం ఏంటంటే కుమార్తె లిక్కర్ కేసులో ఉండటం అనేది ఆయనకి ఏర్పడినటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశం. దాని ద్వారా ఆయన తను తీవ్రమైనటువంటి అవమానకరమైనటువంటి అంశాన్ని ఆయన ఎదుర్కొంటున్నారు కూడా. ఎందుకనంటే కుమార్తె లిక్కర్ కేసు అరెస్ట్ అయింది, నువ్వేం మాట్లాడతారయ్యా అని అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఎప్పటికీ కూడా కేసీఆర్ గారికి డబ్బు మీద వ్యామోహం లేదు, చంద్రబాబు నాయుడు గారికి డబ్బు మీద వ్యామోహం ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి కొన్ని అంశాల్లో వాళ్ళకి ఒక లైన్ దొరికిద్ది. అదేంటంటే ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా ఆ డబ్బు మీద ఉండదు, ఆయనకి పేరు, ఆయనకి పదవీ కాంక్ష, ఆయన అందరూ చాలా గొప్పవాడు అనుకోవాలి, చాలా పెద్ద రాజకీయ చాణక్యుడు అనుకోవాలి, ఇట్లా ఆయనకి కొన్ని ఉంటాయి డైమెన్షన్స్, ఆ డైమెన్షన్స్లో ఉంటాడు. కానీ లిక్కర్ స్కామ్ తోటి ఎంటైర్ ఫ్యామిలీ ఈ లిక్కర్ అంటే ఇంకో కేసు అయితే వేరేగా ఉండేది, కానీ చివరికి ఆ సారాయి కేసుల్లో కూడా అరెస్ట్ అవ్వడం అనేది నిజంగా ఆయనకి తలగొట్టేసిన పరిస్థితి అయింది. సరే, అది ఆమె ఆమె ఎలా అర్థం చేసుకున్న కవిత గారు తెలియదు, కానీ బట్ కొంత
అది ఇబ్బందే ఆ పార్టీకి ఎప్పటికైనా. వంశీ గారు, ఇక్కడ ఏపీలో చూసుకుంటే అన్నా చెల్లెళ్ళు అధికార దాహం మీద గొడవలు జరగడం, విడిపోవడం. మరి ఇక్కడ తెలంగాణలో కూడా కేటీఆర్ వర్సెస్ కవిత. ఏంటంటే అధికారం కోసం అవసరమైతే రిలేషన్స్ కూడా తెంచుకోవడానికి కూడా సిద్ధంగా ఈ యొక్క రాజకీయ నాయకుల్ని ఈ విధంగా మారిపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వీళ్ళు కొంచెం ముందున్నారు కాబట్టి తొందరగా బయటపడతారు, వాళ్ళు ఇంకొంచెం లేటుగా భయపడతారు. డబ్బు ఎక్కువ కింద వచ్చేటువంటి ఏంటి ఈ వివాదాలే. డబ్బులు లేకపోతే ఇంత వివాదాలు లేవు కదా. డబ్బులు వచ్చే కొంది ఏర్పడే వివాదాలు. ఇందాక మీరు అడిగారు నన్ను ఒక క్వశ్చన్, ఏమని డబ్బులు ఇవ్వంటున్నారు, పార్టీ సందాలు ఇవ్వండి అంటున్నారని. ఎందుకు? షర్మిల గారికి ఇస్తే షర్మిల గారు వైఎస్ఆర్సీపీ పార్టీని చక్కగా నడిపేసుకొని షర్మిల గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో సీఎం అవుతారు. ఆమెను సీఎం చేస్తామని ఒప్పుకోమనండి షర్మిల గారిని, ఆమెకు పార్టీ డబ్బులు ఇస్తామని చెప్పమనండి. పార్టీ ఆమె నడుపుకునిద్ది, పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆమెను సీఎం చేయాలి. ఇది లైను. ఆమె నడుపుకునిద్ది. ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయా లేవు అంటే ఆమె దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే వాళ్ళన్న ఇవ్వలేదు కాబట్టి. అయినా కానీ ఆమెకు డబ్బులు ఇస్తే ఆమెకు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు ఇస్తారంటే ఆమె డబ్బులు ఖర్చు పెట్టి నడుపుకునేది, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు రేపు కనుక భవిష్యత్తులో జైలుకి వెళ్తే మరి ఎవరు నడపాలి పార్టీని? అందుకని మరి భారతి గారు మరి అంత వేగంగా నడపగలుగుతారా అనేటువంటిది ప్రశ్నలు ఉన్నాయి. అదే షర్మిల అయితే దూసుకొని పోయిద్ది, ఇబ్బంది లేదు. అందుకని అట్లా ఏదైనా అవకాశం ఉంటే చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఉన్నాయా లేవా అంటే చెప్పాల్సింది ఎవరైనా షర్మిల గారే చెప్పాలి. ఆమెకంటే హక్కు ఎవరికీ లేదు, ఆమెకున్నంత పేటెంట్ ఎవరికీ లేదు. ఎందుకంటే ఆమెకు తెలిసినంత లెక్క ఇంకెవరికీ తెలియదు. అందుకని మీరు ఏదైనా అవకాశం ఉంటే షర్మిల గారిని అడగండి రాజుగారు. దీని మీద మేడం